శ్రీ గురుదేవతాభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ శక్తిపుత్ర అఘోర గం గణపతియే నమః. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి రాగలిగిన ముఖ్య కారణం నల్లవావిలి చెట్టు. దీన్ని నల్లవావిలి చెట్టు అంటారు. ఇది రాజ చెట్టు అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా ఉపయోగపడేది ఏంటి అంటే అనేక వ్యాధులకు, అనేకమైన వాటికి, మహావశీకరణకు, అలాగే అష్ట దరిద్రాలు ఈ కొమ్మ ఇంట్లో ఉంటే తొలగిపోతుందనేది శాస్త్రం చెప్తుంది. అయితే ఇలాంటి చెట్టు మనకి అందుబాటులో రావడం మన అదృష్టం. ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. నల్లవావిలి చెట్టు అంటేనే కాళీ యొక్క మరొక స్వరూపం, లక్ష్మికి మరొక స్వరూపం, దుర్గకి మరొక స్వరూపం అన్నమాట. ఇది తాంత్రిక శాస్త్రంలోనే గ్రంథాల్లో చెప్పబడి ఉంది. అయితే ఈ చెట్టు వల్ల ఏంటి ఉపయోగం అంటారేమో. వశీకరణకు ఉపయోగపడుతుంది. అలాగే ధనకి, అష్ట దరిద్రాలు మనం అనుభవిస్తుంటే ఈ నిమిషం తొలగిపోయే అంత శక్తి నల్లవావిలి చెట్టుకుంటుంది. మహాతల్లి ఎక్కడైతే ఈ తల్లి ఉంటుందో అటు చుట్టూరు సర్పం అనగా నాగ సర్పాలు తిరుగుతూ ఉంటాయి. వారింట్లో నాగ సర్పాలే కాదు, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆశీర్వాదం కూడా లభ్యమవుతుంది. దాంతో పాటుకి శివుని అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు. అయితే ఈ చెట్టు ఎక్కడైతే ఉంటుందో కొమ్మనైనా సరే మన దగ్గర ఉన్నట్లయితే దరిద్రము తొలగిపోతుంది. అలాగే ఈ చెట్టు వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ కొమ్మని గనక, చిన్న కాండాన్ని గనక మన తీసుకెళ్లే పర్సులో గనక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వెళ్ళే పని దిగ్విజయం అవ్వక తప్పదు. అయితే ఇది అష్టమి రోజున, శుక్రవారం రోజున, అలాంటి రోజుల్లో మనం శాస్త్రోక్తంగా మంత్రోక్తం చేసి ఆ చెట్టుని తీసుకురావాలి. అయితే ఈ చెట్టు ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఈ మధ్య అమెజాన్లో కూడా లభ్యమవుతుంది అంటున్నారు. కానీ అమెజాన్లో కూడా దొరకడం కష్టంగానే ఉంది. నిజమైనవి అయితే అసలు ఇంకా మనకి అదృష్టవంతులమే. మీకు ఇలాంటి చెట్లు కావాలి అంటే మీకు వీటితో పాటు ఇంకొక సలహా ఇస్తున్నాను. తెల్ల గురిగింజలు, ఎరుపు గురిగింజలు, తెల్ల ఆవాలు, ఎర్ర ఆవాలు, నల్ల ఆవాలు మరియు ఇవన్నీ తీసుకెళ్ళి పసుపు కుంకం వేసి ఈ ఖండాన్ని గనక మనం పెట్టుకొని తిరిగితే ఆ పనిలో విజయం తథ్యం. మన ఇంట్లో సాక్షాత్ అష్టలక్ష్ములు మన ఇంట్లో కూర్చుంటారు. కాబట్టి దీని యొక్క విశిష్టత చాలా గొప్పది. ఇది సాధించడానికి నేను చాలా కష్టపడ్డాను.